న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కూడా మేనిఫెస్టో రూపకల్పనపై స్పీడ్ పెంచింది. లోటస్ పాండ్ లో మేనిఫెస్టో కమిటీతో జగన్ సమావేశం కానున్నారు. తుది కసరత్తు చేయనున్నారు. 2 రోజుల్లో మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మేనిఫెస్టోపై కసరత్తు నేపథ్యంలో నేడు జగన్ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. రేపు పులివెందుల వెళ్లనున్న జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ కూడా మేనిఫెస్టో రూపకల్పనపై స్పీడ్ పెంచింది. లోటస్ పాండ్ లో మేనిఫెస్టో కమిటీతో జగన్ సమావేశం కానున్నారు. తుది కసరత్తు చేయనున్నారు. 2 రోజుల్లో మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మేనిఫెస్టోపై కసరత్తు నేపథ్యంలో నేడు జగన్ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. రేపు పులివెందుల వెళ్లనున్న జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ కూడా మేనిఫెస్టో రూపకల్పనకు స్పీడ్ పెంచింది. అయితే లోటస్ పాండ్ లో మేనిఫెస్టో కమిటీతో జగన్ సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, వైసీపీ కూడా మేనిఫెస్టో రూపకల్పనకు స్పీడ్ పెంచినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోపై అనేక కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. దఫాలుగా అయితే లోటస్ పాండ్ లోను, విజయవాడలోను మీటింగ్లు కూడా నిర్వహించి సమావేశంలో మేనిఫెస్టో అధ్యక్షుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో అనేక సార్లు మేనిఫెస్టోపై కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం రూపొందుకున్న ఈవేళ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఇతర పార్టీలకు ధీటుగా ఉండాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను రూపొందించాలని ఇప్పటికే అనేక సార్లు ఉమ్మారెడ్డి బృందానికి తెలపడం జరిగింది. అయితే పలుమార్లు కూడా తన జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉండాలని ప్రతి వ్యక్తికి తమ పథకాలు లబ్ధి చేకూరే ఉండాలని ఆ విధంగా మేనిఫెస్టో రూపొందించాలని వైసీపీ అధ్యక్షుడు మేనిఫెస్టో బృందానికి పలుసార్లు సూచన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రోజు తుది దశకి మేనిఫెస్టో చేరిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా లోటస్ పాండ్ ఈ రోజు మేనిఫెస్టో బృందంతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఈ అనేక కసరత్తుల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతి పథకం అందుబాటులో తీసుకొచ్చే విధంగా మేనిఫెస్టోని రూపొందించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు డ్రాఫ్ట్ మేనిఫెస్టో అవకాశం ఉంది. ఇప్పటికే లోటస్ పాండ్ ఒక్కొక్క నాయకులు కూడా మేనిఫెస్టో సభ్యులు చేరుకుంటారని చెప్పుకోవచ్చు. విజయ్, అయితే ఈ మేనిఫెస్టోలో ఎలాంటి ప్రధాన అంశాలు పొందుపరచబోతున్నారు? దాదాపుగా ఎన్ని ప్రధాన అంశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ మేనిఫెస్టోలో? లక్ష్మీ వర్మ, ఇప్పటికే చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నవరత్నాలు ప్రవేశపెట్టింది. దాంతో పాటు మేనిఫెస్టో ప్రత్యేక బృందం ఇప్పటికే ఊరూరో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజా సమస్యలను దృష్టి సారించే విధంగా ప్రతి పౌరునికి లబ్ధి చేకూరే పథకాలను ప్రవేశపెట్టాలని మేనిఫెస్టో సభ్యులు, అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అది ప్రజలు ఇచ్చే ప్రతి హామీ కూడా ప్రజలు విధంగా ఈ విధంగా మేనిఫెస్టో రూపుదిద్దుతున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.